అలాగే ఇది చాలామంది అమ్మాయిల్ని లైక్ నేను పంపించిన వాడి దగ్గరికి నువ్వు వెళ్ళాలి, వాళ్ళతో ఫిజికల్‌గా కలవాలి అని చెప్పి కూడా చాలామంది అమ్మాయిల్ని ఫోర్స్ చేస్తుంది అని వింటున్నాను. ఇది కూడా ప్రీతి నిజమా? చెప్పింది మనకి. ప్రీతి చెప్పింది. అలాగే నిన్న ఒక అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది. హ్మ్. ఇలా ఆహ్, ఏంటంటే మామూలుగా ఇప్పుడు మీ ఫోన్ గుంజుకోండి అనుకోండి. మీ ఫోన్‌లో ఉన్న మీ పర్సనల్ ప్రతి ఒక్కడికి ఏవో పర్సనల్ ఉంటాయి కదా! ఆ పర్సనల్ తీసుకుంటది. ఆ పర్సనల్ తీసుకొని ఇప్పుడు ప్రేమలో ఉన్నారనుకోండి. మీరు ఎవరికి భయపడతారు? హ్మ్. మీ అమ్మ నాన్నకే కదా! జనరల్‌గా చాలామంది తెలియకుండా ప్రేమించుకుంటుంటారు. అవును. సో, మీ నాన్నకి ఇచ్చేస్తానంటే మీరు భయపడతారు. భయపడతారు. సో, మీరప్పుడు ఏం చెప్పినా చేస్తారు. హ్మ్. ఓకే. ఏం చేస్తారు? బేసికల్లీ డబ్బులు ఇమ్మంటే డబ్బులు ఎంతో కొంత ఇస్తారు. ఆ చైన్ ఇచ్చేయండి అంటే చైన్ ఇచ్చేస్తారు. కానీ దానివల్ల ఎంత వస్తుంది? ఓ 5,000, 10,000. అదే మిమ్మల్ని మీ బాయ్ ఫ్రెండ్ నుంచి సపరేట్ చేసి అప్పుడు ఇప్పుడు చెప్తుంది కదా నాకు పొలిటీషియన్స్తో సంబంధాలు ఉన్నాయని చెప్పి అవును. ఒక పొలిటీషియన్కి హ్మ్. లేకపోతే ఒక బిగ్ షాట్కి నువ్వు పంపిస్తే హ్మ్. అప్పుడు వచ్చే డబ్బులు వేరు కదా, లక్షల్లో ఉంటాయి కదా. హ్మ్. 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 సో అటువంటి లింక్ ఒకటి ఉంది సార్, మీరు ఎందుకు మిస్ అయ్యారు ఈ విషయం అని చెప్పి ఒక అమ్మాయి మమ్మల్ని అలర్ట్ చేసింది. ఓకే. ఆ! ఈ అమ్మాయికి ఒక బెనామీ ఉందని, ఆ అమ్మాయి పేరు గాయత్రి అని, హ్మ్. ఆ అమ్మాయి త్రూ ఈ అమ్మాయి ఇట్లా అమ్మాయిల్ని పొలిటీషియన్స్కి సప్లై చేస్తుందని, అబ్బా! హ్మ్. ఇంత పెద్ద చైన్ ఉంది మీరు గమనించండి సార్ అని చెప్పి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తుంది ఈ అమ్మాయి. హ్మ్. సో దీంట్లో భాగంగా అమ్మాయిలకి డ్రగ్స్ అలవాటు చేయడం, ఓకే. వాళ్ళని హోప్లెస్లీ దీని మీద డిపెండెంట్ చేయడం, హ్మ్. తర్వాత ఆ ఇది చేసుకొని చెప్పినట్టుగా పంపించడం. చేయడం. ప్రీతి నేను ఊరికే అంటే ఈ ఈ అమ్మాయి నాతో చెప్పిన మాట, హ్మ్. కానీ ప్రీతి ధైర్యంతో బయటకు వచ్చి చెప్తున్న మాట. ఓకే. డ్రగ్స్ ఇచ్చి ఇట్లా నన్ను ఒకళ్ళతో పడుకోమని కూడా చెప్పింది లావణ్య. హ్మ్. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ఇది చాలాసార్లు జరిగింది అని చెప్పింది ప్రీతి. హ్మ్. హ్మ్. సో ఇది మోడస్ ఆఫ్ ఆపరెండి ఓకే. అని. మరి ప్రీతి బయటికి వచ్చి చెప్పినాక కూడా లావణ్య మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదా పోలీసులు గాని? అమ్మ ప్రీతి స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి ఎంత చేసినా కూడా ఆ రోజున సాక్ష్యాలు ఏవని అడిగారు. ఓకే. హ్మ్. సాక్ష్యాలు ఏవి? అదే లావణ్య కేసు పెట్టడానికి ఏ రకమైన సాక్ష్యాలు అక్కర్లేదు. హ్మ్. ఇప్పుడు లావణ్యని నేను కొట్టేశాను అని చెప్పి నా మీద కేసు పెట్టింది. ఏ సాక్ష్యాలు అక్కర్లేదు. ఈ రాళ్ళ దాకా ఏ సాక్ష్యాలు, కనీసం ఎమ్మెల్సీ కూడా లేదు ఆవిడకి. ఓకే. హ్మ్. ఆవిడ పెట్టాలంటే సాక్ష్యాలు అక్కర్లా. హ్మ్. ఆవిడ మీద ఎవరన్నా పెట్టాలంటే సాక్ష్యాలు అడుగుతారు. ఓకే. సాక్ష్యాలు వస్తాయి హ్మ్. కానీ కనీసం కేసు కూడా నమోదు చేసుకోవాలి వాళ్ళు. ఇప్పుడు ఏమైంది? సాక్ష్యాలు కూడా వచ్చినాయి. హ్మ్. రెడ్ హ్యాండెడ్గా ప్రీతికి డ్రగ్స్ ఇస్తున్న వీడియో ఆల్రెడీ ఉంది, మీరు ఆల్రెడీ చూసుంటారు. అవును. సో ఇలా అన్నీ వచ్చినాయి. హ్మ్. సో ఇలా మీరు చెప్పినట్టు ఆ అమ్మాయి చెప్పిన మాట నాకు ఆమె పేరు వద్దులేండి. పంపిస్తూ ఉంటుందా లేకపోతే గాయత్రి అనే? గాయత్రి నుంచి ఉంటుంది. మీకు తెలుసు అనుకున్నాను నేను. తన నేమ్ రావట్లేదు ఏంటి అనుకున్నా, కానీ మీరు సీక్రెట్ గా పెట్టారు అనుకున్నా. మీరు తనని కనుక తన ఇన్ఫర్మేషన్ తీసారు అంటే మీకు అన్ని దొరికేస్తాయి. మీ కాల్స్ లో చింటూ కాల్స్ ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి కదా యూట్యూబ్ లో. నా సజెషన్ ఏంటంటే వాళ్ళ టీమ్ లో ఉన్న వాళ్ళు ఎవరిని మీరు నమ్మకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. వాళ్ళంతా టూ ఫైన్ లాగా సార్, 2 షేడ్స్ ఉంటాయి వాళ్ళకి. తను పక్క వాళ్ళ వెనకాల ఉంటుంది కాబట్టి మీరు ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేలా ఉన్నారు కదా, మీ సైడ్ వచ్చేలాగా. సో కాబట్టి వాళ్ళ సైడ్ అయితే మీరు ఎవ్వరికి వాళ్ళు ఆమెను ఇంట్రొడ్యూస్ చేయదు, పెట్టేసి ఇచ్చేవాళ్ళు అనమాట. తన హ్యాండ్ బ్యాగ్ లో ఎప్పుడు మనీ ఉండేది. గాయత్రి నాకు లావణ్యతో అసలు డైరెక్ట్ గా కూడా తెలీదు, ఎందుకంటే మేము అదే పబ్ లో కలిసిందే, మూన్ షైన్ పబ్ లో. సో మూన్ షైన్ అనే పబ్లో గాయత్రి అనే అమ్మాయి, ఎవరైతే ఈ అమ్మాయి రూమ్మేట్ ఉందో ఆ అమ్మాయి తీసుకెళ్ళి లావణ్ణి పరిచయం చేసిందట. ఆ రోజున రాజ్ తరుణ్, అవికా గోరు, నిఖిల్ వీళ్ళందరూ కూడా నాకు పరిచయం అయ్యారు. ఆ రోజున లావణ్య పరిచయం చేసుకుంటే ఇట్లా అమ్మాయిని బాగా పాష్గా ఉండే అమ్మాయిని పరిచయం చేసుకుంటూ, అందంగా ఉండే అమ్మాయిని పరిచయం చేసుకుంటుంది. పరిచయం చేసుకొని వాళ్ళని అక్కడికి ఇక్కడికి ట్రిప్లు అని చెప్పి వండర్లాకి వాటికి వీటికి తీసుకెళ్తూ వాళ్ళు కాస్త చేసి, తర్వాత అదే రోజున ఎవరో శంకర్పల్లి దగ్గర ఒక ఏదో ఫామ్ హౌస్ ఉంది, పొలిటీషియన్స్ ఎవరో వాళ్ళు వచ్చారు, ఇన్నోవాలో వచ్చారు, ఇద్దరు తెల్ల జుబ్బాలు వేసుకొని వచ్చారు. మాతో పాటు వచ్చిన ఒక అమ్మాయిని పంపించింది. అదేంటక్క అమ్మాయిని పంపిస్తున్నావు అంటే లేదు వాళ్ళకి తెలిసిన వాళ్ళే అని చెప్పింది. తర్వాత అదే రోజు రాత్రి ఫుల్గా మందు కొట్టి మొత్తం ఈ గాయత్రి అంటే చెప్పింది. ఇదంతా రాజ్ తరుణ్కి తెలుసా? తెలియదు. రాజ్ తరుణ్కి ఇదంతా తెలియదు. ఓకే. సో ఈ గాయత్రి అనే అమ్మాయి ఫుల్గా మందు కొట్టి ఆ రోజు రాత్రి మొత్తం చెప్పింది మాకు. ఆ రోజు
ఇలా లావణ్య మొత్తం ఇది చేస్తుంది పంపిస్తుందని చెప్పి. సో డైరెక్ట్గా లావణ్యతో ఈఎంఐకి ఉన్న కనెక్షన్ ఎప్పుడంటే ఆ మూన్ షైన్ పబ్కి తీసుకెళ్ళి వీళ్ళందరినీ పరిచయం చేసింటారు. ఓకే ఓకే ఓకే. సో ఇలా చేస్తుంది. మీరు ఆ పొలిటీషియన్స్ ఎవరు మీరు ఐడెంటిఫై చేస్తే వస్తుందని చెప్పి ఈమె ఎప్పుడో చెప్పింది. ఓకే. బట్ ఆ లింక్ ఇప్పుడు ఈవిడ డైరెక్ట్గా ఓపెన్ అయింది. ఇప్పుడు మాట్లాడిన అమ్మాయి ఎవరు? ఎందుకు వాళ్ళు దే డోంట్ వాంట్ రివీల్ దేర్ ఐడెంటిటీ. ఓకే. సో అది అంటే అందరూ ప్రీతిలాగా ధైర్యంగా వచ్చి చెప్పరు పాపం, వాళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అట్లీస్ట్. ఇలాగే ఇంకొక అమ్మాయి, నేను ఆ కాల్ కూడా ఉంది, అన్నీ మీకు వినిపిస్తాను. ఒకటి కాదు రెండుగా ఇట్లా కనీసం ఒక 5-6 కాల్స్ వాళ్ళు ఫోన్ చేసి మా పేరు ఎక్కడ బయట పెట్టకండి మీకు చెప్తాం, మీరు వచ్చి కేసు పెట్టచ్చు కదా అంటే లేదండి మాకు ఈ రుచిలో రావాలని లేదు. ఇట్లాగే దా పార్టీకి వెళ్దామని చెప్పి టక్ మంచి వెనకాల తీసుకొచ్చి ఒక పిల్లే నోట్లో వేసేయడం. ఒక 24 hours మాకేం అర్థం కాలేదు నేను ఏం చేస్తున్నాను, అలా అయిపోయిన పరిస్థితి అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఓకే. సో ఇలా అంటే అలవాటు చేయడం, ఒకవేళ కనుక వాళ్ళు మన రాడార్లోకి వస్తే ఇంకా దాన్ని వాళ్ళని ఎలా వాడుకోవాలి. అంటే ఇంత జరుగుతున్న లావణ్యని ఎవరు ఏం చేయలేకపోతున్నారా? వాళ్ళ పేరెంట్స్ కానీ రాజ్ తరుణ్ కానీ, లేకపోతే ఇప్పుడు ఇంటి గురించి అంత పెద్ద ఇష్యూ అవుతుంది, తను అక్కడ నుంచి ఖాళీ చేయించలేకపోతున్నారా? అవుతాయి మెల్లగా అవుతాయి. సాధనమున పనులు సమకూరు ధరలోన మెల్లగా జరుగుతుంది. ఓకే. అండ్ అలాగే వీళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయిందని చెప్పి కూడా ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. అవును, ఆ వీడియో కూడా ఎంత ఎడిటెడ్ మీరు అందరూ చూడొచ్చు. ఆ వీడియోలో కరెక్ట్గా వాళ్ళ అమ్మ ఆశీర్వదిస్తుంది, కట్ ఉంటుంది దాంట్లో క్లియర్ కట్గా పెళ్లి చేసుకొని మనవన్న మనవరాలను కనండి అని అంటే ఆ పెళ్లి చేసుకుని అనమాట కట్ చేసేస్తుంది. ఎందుకంటే ఆవిడ పెళ్లి కాలేదు అనేది అర్థమైపోద్ది కాబట్టి. ఓకే. మనం ఫస్ట్ నుంచే చూస్తున్నాం ఆవిడ అబద్ధాలు ఎంత దారుణంగా చెప్తుంది. అంటే ఇప్పుడు ఇంత ఇష్యూ జరిగింది కదా, ఫస్ట్ లావణ్య వచ్చిన నార్సింగ్లో రాజ్ తరుణ్ మీద పోలీస్ కేసు పెట్టనంత వరకు లావణ్య ఇలా తను డ్రగ్ పెడ్లర్ కానీ ఇలా ఎవరికీ తెలియదు. విషయం ఏంటంటే అది అంత వైరల్ అవ్వలేదు. మీకు యాక్చువల్గా అప్పుడు ఎప్పుడు పట్టించుకోవాలి, మనం కూడా ఎందుకు పట్టించుకుంటాం, ఎవరో ఒక డ్రగ్ పెడ్లర్ లావణ్య ఈవిడ జలసాలకు అలవాటు పడి అని చెప్పి అప్పుడు వేశారు. ఓకే. అవును, అలాగే. అప్పుడు ఏ ఛానల్స్ అయితే డ్రగ్ పెడ్లర్ లావణ్య అనేసారో ఇప్పుడు అదే ఛానల్స్ పాపం లావణ్య గారు ఇంటర్వ్యూ ఇస్తారని చెప్పి పాపం వెళ్తున్నారు. అదే ఛానల్స్ డ్రగ్ పెడ్లర్ లావణ్య అలవాట్లకి మరిగి ఇవన్నీ కూడా చేసుకొని జలసాలకి మరిగి ఇట్లా గోవా నుంచి 500-600 తీసుకొచ్చి ఇక్కడ 6000కే ఇట్లా అమ్ముకుంటుంది డ్రగ్స్. పోలీసులు వీడిని అరెస్ట్ చేశారు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు, వీడి దగ్గర మెత్త దొరికింది అంతా వేశారు. కానీ పెద్ద న్యూస్ కాలేదు. ఎందుకంటే ఇప్పుడు రాజ్ తరుణ్ కేసులో అయిన తర్వాత ఫేమస్ అయిపోయింది అందరికీ తెలుసు. అప్పుడు అయిన తర్వాత కూడా ఎవరికి తెలియదు. అప్పుడు కేసు అయింది పాపం లావణ్య అనే అమ్మాయి ఒక ఆడకూతురికి అన్యాయం జరిగిందనే తప్ప మనం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఓహో ఈవిడ డ్రగ్స్ చరిత్ర ఉంది, ఈవిడికి ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేది తర్వాత తెలిసింది. అంటే ఎప్పుడైనా ఫీల్ అయిందా అనవసరంగా బయటకు వచ్చాను, ఇంత పెద్ద ఇష్యూ కాకుండా ఉండేది అని? ఆవిడ అడగాల్సిన క్వశ్చన్ అది. ఆవిడ అడగాలంటే మీ దగ్గరికి ఏమన్నా ఇలా ఫీల్ అయిందని రావడం కానీ, ఫీల్ అవ్వకపోతే మిమ్మల్ని మీకు ఫోన్ చేసి చెప్పడం కానీ, ఫీల్ అవ్వకపోతే సారీ చెప్పదుగా, చిన్నోడా సారీ తప్పు చేశాను ఇవన్నీ కూడా. ఎందుకంటే తప్పు చేశాననే ఆవిడ ఫీల్ అయింది. తప్పు అంటే ఇప్పుడు మనిషిని పొడి చేసి సారీ అని అంటే సరిపోదు కదా. ఎవడు మాత్రం వస్తాడు, నువ్వు చేసింది ఏదో చిన్న విషయం కాదు కదా, ఏదో తిట్టేసావు అనుకుందాం, అది పెద్ద దాని గురించి కదా. నువ్వు ఏకంగా మనిషి మీద కేసు పెట్టి వాడిని బజార్కి ఇచ్చి ఇంత చేసిన తర్వాత సారీ అన్నట్టు సరిపోద్దా? ఎప్పుడు సారీ ఎవరికి అవసరం లేదు. ఓకే ఓకే. అంటే అలాగే ఇంకా ఫైనల్గా ఏంటి లావణ్య ఏం కావాలనుకుంటుంది, ఇంకా ఇంత ఇష్యూ చేయడానికి కారణం ఏంటి? మీరు అసలు అంటే ఇల్లు తనకే ఉండాలనా ఇదంతా? అదే కదా ఇప్పుడు మొన్న ఒక మాట అంటుంది ఏంటి, ఇప్పుడు ఇల్లు నాది అంటే ఇప్పుడు చాలా వస్తాయట, క్యాస్ట్ ఇష్యూ వస్తుందట, అసలు ఈ ప్రాంతం వాడివా నువ్వు అనే ఇష్యూ కూడా వస్తుంది. అంటే ఇటు రాజధాని వైజాగ్ నుంచి వచ్చాడు, ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర గొడవలు కూడా తీసుకొచ్చేసి ఈ ఆంధ్ర నుంచి వచ్చిన వాడిని వీడిని ఇది చేయండి, మా తెలంగాణ వాళ్ళందరూ నా కోసం వచ్చేస్తారని చెప్పి ఆవిడ అనుకుంటుందేమో. అసలు ఈవిడ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? వైజాగే కదా తంది కూడా, విజయవాడ. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ రంగు కావాలంటే ఆ రంగు వేసేసుకుంటుంది అనమాట. అది విజయవాడ నుంచి వచ్చాము అని చెప్పి అదే ఎఫ్ఐఆర్లో డ్రగ్స్ కేసులో దొరికిన ఎఫ్ఐఆర్లో చాలా క్లియర్ కట్గా ఆ రిమాండ్ రిపోర్ట్లో ఈవిడ కన్ఫెషన్ రిపోర్ట్లో రాస్తారనమాట. విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి ఆ ఇస్నాపూర్లో బడ్డీ కూడా పెట్టుకొని బతుకుతున్నారు, తర్వాత ఈ కథ అంతా. ఓకే.